మెగా అభిమానులు చిరంజీవి 150 సినిమాపై రోజురోజుకి అంచనాలు పెంచుకుంటూ ఉంటే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలపై రోజురోజుకి పెరుగుతున్న సెటైర్లు మెగా అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సూపర్ హిట్ ట్యూన్స్ ఇస్తాడు అని దేవిశ్రీ ప్రసాద్ పై మెగా అభిమానులు పెట్టుకున్న ఆశలు నీరు కారిపోతున్నాయా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలీవుడ్ మూవీ సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీలో వాడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా ఉంది అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరో షాక్ మెగా అభిమానులకు తగిలినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ మెగా అభిమానులకు జోష్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ మూవీలో ఒక పాటను విడుదల చేశారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ సాగే ఓ మాస్ సాంగ్ ను నిన్న విడుదల చేశారు. అయితే ఈ మాస్ సాంగ్ ట్యూన్ ఏమాత్రం బాగాలేదని మెగా వీరాభిమానులు తమలో తాము కామెంట్ చేసుకుంటున్నట్లు టాక్. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ ను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి పక్కన కాజల్ జతగా ఏమాత్రం నప్పలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తోడు నిన్న విడుదలైన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ ట్యూన్ ఏమాత్రం జోషిచ్చే విధంగా లేకపోవడంతో ఖైదీ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ అంచనాలు అందుకోలేకపోయాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి జరుగుతుంది అనుకున్న ఆడియో ఫంక్షన్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్ విషయంలో మెగా కాంపౌండ్ అనుసరిస్తున్న వ్యూహాలు మెగా అభిమానులకి అర్థం కాని ప్రశ్నలుగా మారుతున్నాయని టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా సాత్కర్ణి ట్రైలర్ కు సంబంధించిన అనూహ్య స్పందనతో మెగా అభిమానులు కూడా ఖైదీ విషయంలో టెన్షన్ పడటమే కాకుండా లేటెస్ట్ గా విడుదలైన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పై తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.